కాంగ్రెస్ జై సోనియమ్మ. అయితే ఈ మధ్య జరిగిన పరిణామం మొన్న మా పాల్గొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీలన్న గారు మందపడకల ఆసుపత్రి ఫౌండేషన్ స్టోన్ గురించి ప్రశాంత్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే శాసనసభ్యులు వచ్చి నేను 2023లో తీసుకొచ్చిన మందపడకల ఆసుపత్రిని మీరు పూర్తి చేయలేకపోతున్నారు, మీ చాదాంతరము అదొకటి, మార్కెట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఒకటి, ఇట్లా నేను చేసిన ఫౌండేషన్కి మీరు చేయలేకపోతున్నారు అని చెప్పి మా మీద సునీలన్న గారి మీద కావచ్చు, మహేష్ అన్న గారి మీద కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేసిపోయారు. దొంగ నిరాహార దీక్ష చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆ దొంగ నిరాహార దీక్షనే. కాకపోతే విషయం ఏంటంటే సరే మీరు చేసిరు అయిపోయింది. తర్వాత మా అన్నగారు వచ్చారు, సునీలన్న గారు వచ్చాడు. ఏం చేసిరన్న, మీరు చేసిన 2022 జూన్లో వేసిన ఫౌండేషన్ 13 నెలల్లో కంప్లీట్ చేద్దామని చెప్పారు ఒక ప్రోగ్రాంలో. దాన్నే అన్నచ్చి చూపెట్టిండు మా సునీల్ అన్న. తప్పెట్లయితుంది అది? దానికి పట్టుకొని మీ ఫేక్ సోషల్ మీడియా ఆర్టిస్టులు, మీకు సంబంధించిన ఆర్టిస్టులు అందరూ వచ్చి అసలు ఒక ప్రజాప్రతినిధి వచ్చిండు పోయిన ఒక 2 నిమిషాలకి అంతగా మేము వచ్చిందయ్యా. 10 ఏళ్ళు అధికారం అనుభవించారు, 10 ఏళ్ళు మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. మాకు తెలియదా? మీకు తెలియదా? మమ్మల్ని ఎన్నిసార్లు బండవర్లు చేసారు. 10 ఏళ్ళు ఓర్చుకున్నాం. మీకు ఒక 2 ఏళ్ళు ఓర్చుకోలేకపోతే అంత పదవి లేకపోతే పదవి వ్యాపారం అయినా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే మీరే ఉన్నారు. మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అడగచ్చు కదా. నేను పెట్టిన ఫౌండేషన్, నేను పెట్టిన బిల్స్ నచ్చినాయి, నాగిపోయినాయి, ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర మీరు ఒత్తిడి తెచ్చి నాకు ఇప్పిరని మీరు సీఎం దగ్గరికి వెళ్ళొచ్చు కదా. మా సునీల్ అన్న అదే చెప్పింది కదా. మా సీఎంఏ ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి అడుగుతుండు. దాంట్లో మీరు మా సీఎం దగ్గరికి పోయి అడిగితే తప్పేమున్నది? మీ స్థానికంగా డెవలప్ చేయాలనుకుంటే మీదంతా సవతి ప్రేమ మా భీమ్వాల్ మీద. ఈ రోజు వరకు మా భీమ్వాల్ మీద మీ అవసరమే, ఓట్ల కోసమే మీరు రాజకీయం చేసిరు తప్ప భీమ్వాల్ మీద ఏనాడు ప్రేమతోటి చేయాలి. మున్సిపాలిటీ డెవలప్ చేసిరా, మున్సిపాలిటీ తెచ్చిరా మీరు? మున్సిపాలిటీ అనేది విభజనల ప్రకారం భీమ్వాల్కి మున్సిపాలిటీ వచ్చింది. అందులో భాగంగా 25 కోట్లు ఎక్కడైనా సరే ఏబీసీ అని ఉంటుంది, కానీ సీక్రెట్లా మనకి 25 కోట్లు కొత్త మున్సిపాలిటీ వచ్చిన తర్వాత ఫండ్స్ వచ్చినాయి. దాన్ని నువ్వు చేసి దాని ఫండ్స్ నువ్వు సొంతంగా ఇచ్చినట్టు, ఏదో మినిస్టర్ ఉన్నప్పుడు ఇచ్చినట్టు ఖాళీ లైట్లు వేసినామన్నా, ఏం వేసినామన్నా? ఒక గట్టర్ లేదు, ఒక కలవట్ లేదు. భీమ్వాల్ టౌన్లో అయ్యాలకి 5 సంవత్సరాలు మున్సిపాలిటీ అనుభవించినావు. నువ్వు చెప్పినట్టున్నారు, నీ కింద చెప్పు వల్ల పనిచేసారు, ఇయ్యాలకి పని చేస్తుర్రు. నీ 10 సంవత్సరాల పదవిని 10 సంవత్సరాలు మినిస్టర్గా అనుభవించినావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా అనుభవించినావు. ఎన్ని కోట్లు వేసుకున్నావేమో ఆ తర్వాత ముచ్చట. కానీ ఇవాళ 2 సార్లు నీకు 7 సార్లు నీళ్ళు అయిపించింది మా సునీల్ అన్న. సరే అంతకుముందు అంటే వేరే ఉన్నటి టర్మ్ 2023 జరిగిన డిసెంబర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వచ్చి నీకు గజ అనిపించిండు. 2 నుంచి 3 వేల ఓట్లతోటే మాకు మార్జిన్ పోయింది. అది కూడా ఏదో చిన్న తప్పిదాల వల్ల, మా మిస్టేక్ వల్లనే పోయింది. కానీ నువ్వు గెలిచినా అనుకోకు, నీ డబ్బు పగరతో గెలిచినావు అంతే. నీ దగ్గర ఉన్న చెంచాలు ఇలా మాట్లాడితే ఎవడు భయపడేటోడు లేడు. మేము 10 సంవత్సరాలు ఎంత అరేంజ్మెంట్ చేసినాం, మమ్మల్ని ఎస్ఐలని సీఐలని నా ఇంటికి పంపించినాం. నా లెక్క చాలా మంది కార్యకర్తలు భీమ్వాల్ మండలం కావచ్చు. ఇవాళ ఎవడెన్ని ఫేక్ స్కీమ్లు తెచ్చాడు మాకు తెలియదా? ఈ పార్టీ కార్యకర్తలు ఏం చేసినా మాకు తెలియదా? పెట్టాలి ఒక్కొక్కడు. అవన్నీ కాదయ్యా, అది మంచి పద్ధతి కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు సరే, ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడున్నా మంచి చేస్తే మంచి అనాలా, చెడు చేస్తే చెడు అనాలా. ఇవాళ మా ప్రజాపాలన తప్పేం చేసినామన్నా? ఇందిరా మిల్లు ఇచ్చినాం, ఫ్రీ రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, తప్పెట్లయితుంది అన్న? ఫ్రీ కరెంట్ ఇచ్చినామన్నా, తప్పెట్లయితుంది? 2 లక్షలు రుణమాఫీ చేసినామే, తప్పెట్లయితుంది? 60,000 ఉద్యోగాలు ఇచ్చినామే, 60 నుంచి 70,000 మధ్యలో, తప్పెట్లయితుంది అన్న? ఇవన్నీ చెప్పే ప్రజాప్రభుత్వం డెవలప్ అవుతుందని చెప్పి సీఎంఆర్ఎఫ్ ఎన్ని ఇచ్చినామే? రూపాయి యొక్క కార్యకర్తలు ఒక దావత్ ఉంటుంది, మీరు ఒక సీఎంఆర్ఎఫ్ ఇవ్వలేరే? మా కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు లోబడి పనిచేస్తున్నారు అయ్యాల. మీరు మీ దగ్గర ఏదో జరుగుతున్నాయి, దాన్ని టార్గెట్ చేసి మమ్మల్ని అన్నాడు, మహేష్ అన్న అన్నాడు, సుల్లాన్ అన్నాడు, ఇంకా మా నాయకులు అన్నాడు. ఇంతవరకు కరెక్ట్ అధ్యక్ష, మంచి అయింది రాజకీయాలు, కరెక్ట్ కాదు అది. సరే అది అయిపోయింది. మా సుల్లాన్ వచ్చింది చెప్పిండి పోయింది. ఇట్లనే గత జెడ్పీటీసీ కావచ్చు, గతంలో అనుభవించిన మండల కన్వీనర్ అంటారు ఏమో తెలియదు, ఆన్ కావచ్చు, వచ్చిర్రు, యువ నాయకులు వచ్చిర్రు, మాట్లాడింది. సరే అయిపోయింది. తర్వాత మా మండల అధ్యక్షుడు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, మీకు చెప్పిండు మీరేం చేసిరు, మీ చరిత్ర చెప్పిండు. దాని తర్వాత మా మండల అధ్యక్షుడు నాకు ఎంతవరకు కరెక్ట్. సరే అదే విషయం తీసుకున్నాం. ఇవాళ నీలం రవి తమ్ముడు, నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళిపోయినావు? బొదిరే నర్సయ్య ఏ పార్టీలోకి వెళ్ళిపోయినావు? నా మీ చరిత్ర ఏంది? కాంగ్రెస్ పార్టీకి వెన్నుపడిచి ఓలే
కాంగ్రెస్ పార్టీలో లేవాను 15 ఏళ్ల కింద పోయిర్రు మీరు. మళ్ళీ వచ్చినావు నీలం రవి నువ్వు మొన్న నీ స్వార్థంకి వచ్చినావు వీడీసీ ప్రెసిడెంట్. మేమే ఓట్లు వేయించినాం, మాతోటి గెలుస్తామని, మాతోటి గెలిచి వీడీసీ ప్రెసిడెంట్ అని ఒకటి వేసుకొని ఏ కుంభకోణం చేసినావు తెలియదా, ఎంత దృష్టి కొట్టుకున్నావు తెలియదా. వ్యక్తిగత ఆరోపణలు వద్దు, మత్తు చేసిరో తీర్చే చరిత్ర వెళ్తుంది, ఇజ్జత్ పోతుంది. అది కరెక్ట్ కాదు. రాజకీయాలలో మనం ముందుగా వ్యవహరించాలా. రాబే కొట్టుడు మాకు రాదా, గలీజ్ మాటలు మాట్లాడు మాకు రాదా, మాకు తెలియదా. యూత్ కాంగ్రెస్లో 10 ఏళ్ళు పనిచేసినాం, మేము భయపడతామా? మాకు తెలియదు అనుకో. 10 ఏళ్ళు మిమ్మల్ని ధర్నాలు ఏడవతాడు అడుగుతున్నాం, ప్రొటెస్ట్లు చేసినాం, రాస్తారోకలు చేసినాం, జిల్లాలో వాళ్ళు ఏడ భయపడలేము. కానీ మాకు వద్దు. పోలీసులను అడ్డం పెట్టుకొని గేమ్ ఆడలేము, ఇవాళ అధికారం ఉన్నా అన్నిటికీ లోబడి ఉంటున్నాం. మీరు చేసేది చాలా తప్పు, అనైతికత. మీరు ఇట్లా వేయద్దు. ముఖ్యంగా చెప్తున్నా, పబ్లిక్కి సేవ చేసే మార్గం ఆలోచించుర్రి. మన భీమ్గల్ పట్టణం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, మండలం కావచ్చు, రూరల్ కావచ్చు, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి. మీరు నాయకులు అవుతారు పై సేవ చేయరు, నాయకులు అవుతారు. ఇంకొక టార్గెట్ అయితే ఎట్లా నాయకులు అవుతారు? నాకు తప్పన్నా ఇదంతా. దయచేసి మళ్ళీ మానుకోవాలని నేను ఇచ్చేస్తున్నా. ఇంకా వేల మంది చాలామంది ఉన్నారు. అంతా నాతోటి రాజకీయాలలో మంచి చెడు కలిసే ఉంటాం, చేస్తాం. కానీ మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుడు, వ్యక్తిని టార్గెట్ చేసుడు, సునీల్ అన్న టార్గెట్ చేసుడు, ఇంకా మా అన్నలను ఇంకా ఇతరులను టార్గెట్ చేసుడు కావచ్చు. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు మన మండల పురుడు మన అదృష్టం. పని తెచ్చుకోరు. ఎమ్మెల్యే గారు ఉన్నారు, పోయి అన్న దగ్గర పోయి అడుగురి. మా అన్న మీ మండలేనే ఇట్లా అయిపోయింది, 4 కోట్ల రూపాయలు ఇమ్మది గుట్టకి ఇచ్చింది, వాళ్ళు అర్థ రిసార్ట్ బస్ డిపో అవన్నీ మీ చేతులారా కొట్టిరు 10 సంవత్సరాలు. అవన్నీ వద్దు. రంగులు దిద్దిరు, ఆ గంగిరేతు లేశం వేసిరు, గంగల పెట్టిరు, అయిపోయింది. మీరు ఓట్ల కోసం చేసే రాజకీయాలు మానుకోరి. ఇయ్యలాగా రేపన్నా మీకు భీమ్గల్ ప్రజలు, బాల్కొండ కాన్స్టిట్యున్సీ భీమ్గల్ కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్పడానికి తయారున్నారన్న. నేను ఖచ్చితంగా చెప్తున్నా. మీరు ఇటువంటి చిల్లరేషన్ మానకుంటే మాత్రం బాగుంటుంది. మీ అన్ని తీసుడు అవుతుంది. మీరు ఏం స్కీములు తీసిర్రు, మీరు ఏమేం చేసిర్రు, ఇంకా అంటే నెంబర్ టు నెంబర్ తీసుడు అవుతుంది. అది కరెక్ట్ పద్ధతి కాదు. అధికారం మా చేరుకున్నా, అధికారం లేనంటే ప్రజలకు సేవ ఇస్తూనే ఉన్నాం. ఇయ్యాలంటే దాన్ని అంతే ఉండనిద్దామన్నా, పబ్లిక్కి సేవ ఇద్దాం. మనం వ్యక్తిగత విమర్శలు వద్దు. సరే, ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో వ్యక్తిగతంగా పనిచేసినోడే నాయకుడు అవుతాడు, నిబద్ధతతో పనిచేసినోడే కార్యకర్తలు అవుతాడు. కానీ వీడికెళ్ళి ఆడిపోయిండు, ఆడికెళ్ళి మీరు పోలేరా? మీరు ఎన్ని పార్టీలు తిరిగారన్నా? ఇల్లీగల్ నిబంధనలు మేము ఏది ఇయ్యలేదు. ఇవాళ ఈ ప్రశాంత్ రెడ్డికి 393-94 మెరిడియన్ దానికి పక్కపుంటి అజయ్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలని అప్పుడున్న చోటుపల్లి రాజీ, శివసార్ నర్సయ్య, రాజు నాయకు, గాండ్ల బాలయ్య, రవినాయక్ సర్పంచ్ ఉన్న బ్రాహ్మణుడిని నలుగురిని కలిపి 2 ఎకరాల భూమి ముగ్గురిని అజయ్ రెడ్డి ఇద్దరలా పుట్టుకుని కేసు వేయించి ఇవాళ రాక దాన్ని సతాస్తున్న ఘనత మీ అజయ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వాళ్ళకు ఉన్నదల్లా. ఎందుకు అంటే చెప్తున్నా, దానికి ఎంక్వైరీ నేను పర్మిషన్ ఇస్తే ఆర్డీని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయించినావు. ఆర్డీ ఆఫీసర్ చెప్పిండు, ప్రశాంత్ రెడ్డి చెప్తున్నాడు దీన్ని రద్దు చేయమని. ప్రశాంత్ రెడ్డి రద్దు చేయని పర్మిషన్ ఇచ్చినా నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు అది లోకల్ వాళ్ళదే భూమి అని ఖబర్దార్ ఇలా ఉన్నాడు. ఇదొకటి. ఇది తర్వాత 386 సబ్ స్టేషన్ ముందట ఉంటుంది మా సుంకర్ సురేశ్వర భూమి. అప్పుడు ప్రకాష్ గౌడ్ దగ్గర ఈడ బస్ స్టాండ్ కాడ బిగడిస్తే ఆడ 4 ఏళ్ళు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేశారు. అప్పుడు ఆడస్తుగా ఇంకొక బిగాడు పట్టదారుడు ఉన్నది. ఆ పట్టదారులు వీళ్ళే ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ దొంగలు కలిపి అలా అజయ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఉండి సర్వే నెంబర్ బాపిరెడ్డి భూమికి ఇండియా ఉంటారు. వాళ్ళని కేసు నడుపుతున్న శివసాగర్ దత్తు వాళ్ళ మీద. ఆ భూమిలో అసలు కేసు ఉండండి. అసలు రీసెంట్లీ 2-3 సంవత్సరాల కిందట డిటి రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు దాన్ని చోటుపల్లి రవి ఇంకా కొంతమంది దొంగలు కలిపి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నాకు తెలిస్తే ఆ డీటీ సార్ నాకు చెప్తే నేను మళ్ళీ ఒరిజినల్ పట్టదారి చెప్పి దాన్ని క్యాన్సల్ చేయించాను. ఇది నేను చేసిన పని. ఇలా పొరుగులు వచ్చి భయపడదు. బంగారం కొని బంగారం అమ్మితే ఎప్పుడు భయపడేది లేదు. ఇలా ఇనుప సామాన్ కొని బంగారం అమ్మితేనే నేను అడ్డుకుంటా. జాగ్రత్త. ఇంకొకటి, ఇలా ఇంటి నెంబర్ గురించి మాట్లాడేది. భీమ్గల్ ఆపాది మీద భూములు ఉంటాయి. వీటికి పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఎవరైతే మోక మీద ఉంటారో వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు ఉంటాయో బాధ్యత ఇల్లు ఉంటే దానికి నింబరేషన్ అధికారం గ్రామ పంచాయతీ పవర్ ద్వారా నేను వేయడం జరిగింది. ఇందులో భాగంగా మా భీమ్గల్ ఊరు వంచినప్పుడు ఎర్రోడి గల్లి ఎస్సీ మాదిగ కులస్తులకు కొంత భూమి ఇచ్చారు. అందులో బాధ్యత వాళ్ళకి మడిగలు కట్టించిన నెంబర్ వేసిన అది తప్పు కాదు. మన గల్లి కుదిరే గల్లికి 3 మడిగలు కట్టించి ఒతికిచ్చిన. ఆ 3 గల్లీలో మన కాపులు అందరూ పెట్టలేసారు. అవన్నీ సక్రమంగా తీసి మంచిగా గోడలు కట్టి చెట్టు కట్టిన అదే రవి వదిలేసారి మీ పక్క పొట్టి మన కాపుల్లో బిగడు భూమి ఉంటే సబ్ రిజిస్ట్రేషన్ చేయకుంటే మీతోని కాకుంటే మన కాపుల్లో నా దగ్గర కట్టే సబ్ రిజిస్టర్తో మాట్లాడి ఇలా మీ ఎన్నుకున్న భూములన్నీ నేను రిజిస్ట్రేషన్ చేయించిన మన కాపుల్లో అడుగు. ఆ లేఅవుట్ భూమి సుఖ ఇప్పటికి ఉన్నది. అది సుఖ మీకు లైవ్లో పత్రికా సోదరులకు చెప్తాను.
ఇదొకటి. దీని తర్వాత ఇంకా మనకు మడిగలు కట్టేట్టున్నాయి. భగత్ గారు బాగా మాట్లాడారు. ఇలా ముద్రాజులకు లేవు మడిగలు, గుండ్ల బెస్తోళ్ళకు లేవు మడిగలు, ఇలా బేల్దరులకు లేవు మడిగలు. అలా కట్టిపియ్యు, అది నీ బాధ్యతనే. నువ్వు లీడరు కదా, కట్టిపియాలా. ప్రశాంత్ రెడ్డి గారు ఇంట్లో ఉంటే నడది. నువ్వు గెలిచినావు, అవి కట్టిపించారు దగ్గర నేను అనుకుంటా. ఇలా ఇటున్నారు, ఒడ్డోళ్ళు ఉన్నారు, మంటొడ్డోళ్ళు ఉన్నారు, 6 లక్షలతో మడిగలు కట్టించే పని నీలం రవి నీ బాధ్యతనే. ఇదొకటి. తర్వాత నేను చేసిన పనులు 10 సంవత్సరాలు ఏం చేసినావు, పైసలే తిన్నావు, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినామంటే ప్రజలు నాకు ఓట్లు వేసారు. ఇలా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతా, పోలీస్ స్టేషన్ తిరుగుతా, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తుంటే నా పని. ప్రశాంత్ రెడ్డి తిరిగి ఇంట్లో ఉండి ధర్మ ఎత్తే ఓళ్ళచ్చి నిమ్మరసం రాయి ఇవన్నీ సెంటిమెంట్లు కొట్టా, వాళ్ళంతా పబ్లిక్ పని చేస్తా, నేను చేసిన పనులు చెప్తా. మన సుభాష్ కాడ కలవాట్లుండే, నేను చైర్మన్ ఉన్నప్పుడు అదే అప్పుడున్న గవర్నమెంట్ ఎస్సీ ఆర్ఎంఈతో మాట్లాడి పైపులు ఉంటే తీసేపించి పెద్ద కలవాటు వేయించిన, మీరు చూసుకోరు పీతర్ కలాలి. దాని తర్వాత బస్ స్టాండ్ కాడ ఈడ కలవాటు అయితే ఆ కలవాటు తీసేసి ఆ పైపులు తీసేసి, ఇంతకుముందు పైపులు ఉండే, మీ ప్రెస్ సోదరులు గమనించారా, పైపులు తీసేసి కలవాటు వేయించిన. ఈ మా గల్లికి బుదిరే గల్లికి పెద్ద పెద్ద 10,000 లీటర్ల ట్యాంకులు కట్టిన. గమనించుండ్రు, మా ఎస్సీ వాడ ఉందట 10,000 లీటర్లు. అదొకటి. ఆ పీతర్ కాలం మీద 2 కట్టిన. ఇయ్యాల దాకా దాన్ని సున్నం వేయాలి నేను పోయిన తర్వాత, అది గమనించాలా. ఇవాళ బోల్ వేసిన, మోటార్లు వేయించిన, పెన్షన్లు వేయించిన, రేషన్ కార్డు వేయించిన, ఇవాళ సీసీ రోడ్లు ఇట్లా ఇవన్నీ వేయించేసిన. తర్వాత నేను చైర్మన్గా ఉన్నప్పుడు మండలకి వచ్చే ఆడపిల్లలకు ఆడోళ్లకు ఒంటెలు వేదలకు ఇబ్బంది అవుతున్నదంటే ఇలా ఎంఆర్ ఆఫీస్ కాడ 10 లక్షలతో ఒక బాత్రూమ్ కట్టించిన, ఇలా మండల ఆఫీస్ కాడ ఒక బాత్రూమ్ కట్టించిన, కుప్పర్ రోడ్ ఒక బాత్రూమ్. ఇవాళ దాకా నీలం రవి గారు ఇవాళ ఒక ఫోటో దిగు, ఆడోళ్ళతో డ్యాన్స్ చేసుడు, ఆన్లైన్లో అభివృద్ధి అని ఇష్టం ఉన్నట్టు పోస్టులు చేస్తున్నావు. కుప్పకంట రోడ్కు ఉన్నది, నువ్వు కౌన్సిలర్ కదా, దాన్ని మంచిగా చెప్పి ఆ పని చేయి, అది చేయలేవు. ఇంకోటి, దాని తర్వాత వీడీసీ బిల్డింగ్ కింది మా బాబు కట్టిండు, అప్పుడు ఎంపీకి వెళ్ళగలుగుతున్నాడు. నీతి నేను వీడీసీ అధ్యక్షుడు 2010 ఉండగా, నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వెంకటరమణారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఉండగా 4 లక్షలు తీసుకొచ్చి వీడీసీ బిల్డింగ్ కట్టిన. ఇలా మున్సిపల్ బిల్డింగ్ వార్డు నెంబర్ మొదలు పెట్టిన, సర్పంచ్ అయ్యేదాకా దాన్ని మొత్తం నేనే కంప్లీట్ చేసిన. ముందట మడిగలు కట్టిన. ఆదాయం రావాలన్నావు కదా, ముందట మడిగలు కట్టించి వాళ్ళకి ఆదాయం గ్రామ పంచాయతీ సమర్పించే విధంగా మడిగలు కట్టిన. చూసుకోపో. అదే జూనియర్ కాలేజ్ ఉన్నదే, జూనియర్ కాలేజ్ నేనే టెండర్ వేసి నేనే కట్టిన. అప్పుడు జూనియర్ కాలేజ్ వాళ్ళు షిఫ్ట్ చేయాలా, ఎలక్షన్ కోడ్ ఉన్నదంటే సొంత ఖర్చులు పెట్టి ట్రాక్టర్ పెట్టి జూనియర్ కాలేజ్ షిఫ్ట్ చేసిన, తెలుసుకో. దాని తర్వాత ఇంకోటి, రోడ్డు వైండింగ్లా మన రోడ్డు పెరగాలన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి దగ్గరికి ఒక్కరోజు సలహాలు సూచనలు ఇవ్వలేరని మా రవిమామ చెప్తున్నాడు, మీరు గమనించారు. దానికి జవాబు ఇవాళ అక్కడ మండల ఆఫీసులో ఇవాళ మనం దాని నుంచి విడిపోయినాం. మనం అడిగిన రోడ్డు మీద కట్టున్నాయి, అందులో భూమి మనదే, అది సుదర్శన్ రావు కొనిచ్చింది కాబట్టి వెనుకకు 16 ఫీట్లు జరగమని లెటర్ రాసిన. అదే గవర్నమెంట్ ఆఫీసులో 16 ఫీట్లు జరగమని రాసిన. పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో 16 ఫీట్లు రాయని రాసిన. కానీ అప్పుడు ఉన్న మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, నేను చెప్పింది 10 ఫీట్లు రాయాలా, నువ్వు 16 ఫీట్లు ఎట్లా రాసినావని నన్ను అర్ధగంట సేపు నిలబెట్టిండు హైదరాబాద్లో. దానికి సాక్షి ఆర్మూర్ మహేష్ ఎక్స్ ఎంపీపీ గారే సాక్షి, ఇలా ఎంపీటీసీ ముచ్చుకూరు రాజేశ్వర అన్ననే సాక్షి. సరే ఎంపీపీ గారు నా ఇక్కడ చెప్పకపోవచ్చు, రాజేశ్వర గారు ఏదో ఒక రోజు ఎంపీపిస్తా, ఆయన నన్ను తిట్టిండలేదు. 16 ఫీట్లు ఎందుకు జరిపినా, ఊరు పెరుగుతున్నది, హనుమాన్ ఉన్నది, చెక్కలో హనుమాన్ ఉన్నది గవర్నమెంట్. తర్వాత నీ నరసయ్య రవి మీ గల్లికే ఉన్నది భూలక్ష్మి, ఇది మీ దేవుడే, మా దేవుడు మైసవ, మీ దేవుడు భూలక్ష్మికి సుఖ అన్ని గల్లీలో నాకు పైసలు ఇప్పించి అన్ని, అప్పుడు నేను వీడీసీ అధ్యక్షుడు ఉండి పైసలతో అందరితో కలెక్షన్ చేపించి చందాలు వసూలు చేసి భూలక్ష్మి గుడి కట్టిన, సారగమ్మ గుడి కట్టిన, ఇవన్నీ గుళ్ళు నేనే కట్టిన. ఇదొకటి గుర్తుంచుకో. పోషవ గుడి కావాలని నందిగల్లో అడిగితే 10 కుక్కల నైవేద్యం పెట్టి తీసుకున్నాయంటే పోషవ గుడికి సుగా ₹1,00,000 ఫస్ట్ నేను. పత్రికా మిత్రులందరికీ నా తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 3-4 రోజులుగా ప్రశాంత్ రెడ్డి 100 పడకల ఆసుపత్రి మీద సునీలన్న మీద అక్రమంగా మాట్లాడుతూ దీక్షకు కఠోర దీక్ష అనుకుంటా చేపట్టడం జరిగింది. అదే ప్రశాంత్ రెడ్డి గారు ఇదే 100 పడకల ఆసుపత్రికి వచ్చి తిరిగి చూడడం జరిగింది. చూసిన రోజు కూడా విజువల్స్లల్లా అక్కడ పనులు నడుస్తూనే ఉన్నాయి. ఆ విషయాన్ని కళ్ళు ఉండి కూడా ప్రశాంత్ రెడ్డి గమనించకపోతే అక్కడ ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల రైతులను కానీ ఇక్కడ పనులు నడుస్తున్నాయో లేదో ముందుగా తెలుసుకోవాలి. దానికి మా సునీలన్న గారు
తెల్లారి రోజున మన హరీష్ రావు గారితో స్టోరేజ్ విషయాన్ని గుర్తిస్తూ 8 నెలలలో ఈ వర్క్ను కంప్లీట్ చేపిస్తాము, 9 నెలల ఆ హాస్పిటల్ని ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పారు. ఏమన్నా చేసినా చెయ్యలేదు అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ కఠోర దీక్ష, అక్రమ దీక్ష అని చెప్పేసి రాజకీయ లబ్ధి కోసము చేయడానికే పూనుకున్నాడని చెప్పేసి ప్రజలకు తెలియజేయడానికి సునీల్ అన్న గారు వచ్చి వాస్తవాలు అందరికీ వివరించే బాధ్యత సునీల్ అన్న గారికి ఉన్నది. కాబట్టి అతను 2 సార్లు ప్రశాంత్ రెడ్డి మీద ఓడిపోయినప్పటికీ ప్రజలలో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజలను మన్ననలు పొందుతున్నాడు. నువ్వు 3 సార్లు గెలిచినా కానీ చివరి టైంలో బస్ డిపోను ఓపెనింగ్ చేయించడానికి బాజిరెడ్డి గవర్నర్ను తీసుకొచ్చి కలర్లు పెట్టినావు. కేవలము పాత రేకులు తీసేది కొత్త రేకులు పెట్టినావు. ప్రశాంత్ రెడ్డి గారు బస్ డిపో ఓపెనింగ్ అంటే ఏంటి మా ప్రజలకు తెలియదా? భీమగల్ మండలం ప్రజలకు తెలియదా? ఇంతకుముందు బస్ డిపో నడిచినప్పుడు వ్యవస్థ ఏ రకంగా ఉండాలో తెలియదా? ఒక స్టాఫ్ ఉండాలా, దానికి సిబ్బంది ఉండాలా, దానికి వర్క్ చేసేటి మెకానికల్ ఉండాలా, గ్యారేజ్లా బస్సులు ఉండాలా. ఏదో బార్మో డిపో బస్సులకు మీద స్టిక్కర్లు వేసినావు. ఏది పెట్రోల్ పంపు మొన్న ఇన్స్పెక్షన్ చేసినప్పుడు పెట్రోల్ పంపు పైపు పట్టుకున్నావు. మరి నువ్వు ఓపెనింగ్ చేసిన మనిషివే నిజమైతే, అది ఓపెనింగ్ జరిగిందే నిజమైతే మా పెట్రోల్ పంపు ఎటువంటిదా? ఈ 2 నెలల్లో మేము ప్రజలనే ఇట్లాంటి మాటలతోనే 3 సార్లు మోసం చేసినాం. మా భీమగల్ ప్రజలు చాలా అమాయకులు. ఇక నీ ఆగడాలకి ఫుల్ స్టాప్ పెట్టే రోజు దగ్గరకు వచ్చింది. రానున్న రోజులలో నిన్ను ఇదే భీమగల్ ప్రజలే 3 సార్లు అయితే ఎట్లాగో గెలిపించారో ఇదే భీమగల్ ప్రజలు 4వ సారి నిన్ను పొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు ఒక స్టాఫ్ నియమించాలా, ఒక డ్రైవర్లు నియమించాలా, ఒక కండక్టర్లను నియమించాలా, క్యాష్ కౌంటర్ ఉంటుంది. అది ఆర్మూర్కి వెళ్తుందా? బస్సులు నడిపితే క్యాష్ కౌంటర్ భీమగల్ ఉండాలి, ఆర్మూర్కి వెళ్తుంది. చెప్పండి మీరు, అది పూర్తి స్థాయిలో నియమించినట్ట, అది ఇనాగ్రేషన్ చేసినట్ట. ఎందుకయ్యా 10 రోజుల ముందు వచ్చి ప్రజలని మభ్యపెట్టినవు. బస్ డిపో గురించి ధర్నా ఎత్తారంటే ఎవడైతే ధర్నా ఎత్తాడో వాడిని టార్గెట్ చేసి వాడిని ఇబ్బంది పెడదామని నువ్వు బెదిరింపులు నీ చెంచాగాలతో చెప్పిపించినటువంటి రోజులు ఉన్నాయి. మేము ఎక్కడో ఆదాయం కోసము ఒక రియల్ ఎస్టేట్ చేసుకుంటే మేము అన్ని రకాలుగా చేసినటువంటి వెంచర్లో, ఒక లీగల్గా చేసినటువంటి వెంచర్లో నీ బలంతో, నీ మంది మార్బలంతో, నీకున్న అధికారాల బలంతో మా మీదకి ఏడీలను, ఏసీపీలను, సిఐలను ఉసిగొల్పి నీ పార్టీలకు చేర్చుకునే విధంగా మమ్మల్ని భయపడి పార్టీలకు తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చినావు అక్కడనే కూర్చున్నబెట్టినావు. అంతకుమించి ఒక్కటి కూడా చెయ్యలేవు. మళ్ళీ తెల్లారి నుంచి నీ ఎపిసోడ్ చాలా చెప్పించినావు. మా సునీల్ అన్న నీకు 100 ఆసుపత్రుల గురించి నీకు పూర్తిగా ప్రజలకు తెలియడానికి తనకి ఒక ప్రెస్ మీట్ పెడితే అప్పటితోనే ఆగిపోవాలి ఆ విషయం. ఎపిసోడ్ ఎందుకు చాలు చేసినావు? ఇది బంపలక్ష్మి భాగ్యలక్ష్మి బంపటి రానా? రోజు ఎపిసోడ్ చూడడానికి మీ అనుచరులు అన్నగారు వెళ్ళినో లేదో నిమిషంలో పోయి హాస్పిటల్ దగ్గర కూర్చుంటారు. ఎందుకని ఐసుంటే వాళ్ళని తింపుకుంటున్నావు. ఆ భాగ్యలక్ష్మి బంపట్రా ఇక్కడైనా కానీ స్థానిక లీడర్లు బంద్ చేసుకోవాలి. ఈ ఎపిసోడ్కి ఆపండి. మీరు ఇంతకుముందు టీఆర్ఎస్ టైంలో మీరు ఎన్నో అక్రమాలు చెప్తే ఒక్క ప్రెస్ మీట్ అన్న మీరు పెడితే తెల్లారి మేమేదో మాట్లాడుతుంటే అంతట్లనే నిదానంగా మాట్లాడుతున్నాం. వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ రాముడు బేనుడు ఇట్లా అట్లా అది ఎందుకయ్యా? ఉందా రాజకీయాలు చేసుడు రావా? మీ నాయకుడు అభ్యనేస్తున్నాడా? అలాంటి మాటలు